మీరు ఇచ్చిన మాట కామారెడ్డిలో ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చారో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఒమ్ము చేస్తూ దాన్ని బుట్టదాఖలు చేస్తూ ఎన్నికలకు వెళ్తే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలి. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లే కావాలి తప్ప మీ పార్టీలు ఇచ్చేటువంటి భిక్షం మా బీసీలకు వద్దు అని మేము స్పష్టంగా చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉద్యమాలు పోరాటాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న పెద్ద ఎత్తున మా బీసీ శ్రేణులు గాంధీ భవన్ కూడా ముట్టడించడం జరిగింది. అయితే ఈ క్రమం లోపట ఈ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల లోపట గౌరవ పెద్దలు అన్న మాకు మార్గదర్శకులు సామాజిక ఉద్యమాలకు పర్యాయపదమైనటువంటి అన్న మందకిస్తన్న గారు గౌరవ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో వేలాది మందితోటి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం ఉండడం మూలంగా 15 రోజులు దేశవ్యాప్త పర్యటన ప్లస్ ఆ ఢిల్లీలో ఒక ఉద్యమ కార్యక్రమం ఉండడం మూలంగా మందకిస్తన్న గారు ఇలా ఢిల్లీ నుంచి ఆ ఉద్యమ కార్యక్రమం ముగించుకొని 2 రోజుల క్రితమే హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అందశ్రీ గారి మరణం కానీ, అదేవిధంగా జడ్చర్లలో ఒక కుల దురంకార హత్య కానీ, అదేవిధంగా కోదాడలో జరిగినటువంటి పోలీసు వేధింపుల వల్ల జరిగినటువంటి ఒక దళిత బిడ్డ రాజేష్ హత్య విషయంలో కృష్ణ ఆ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం నుంచి బీసీ రిజర్వేషన్లకు జరిగినటువంటి అన్యాయం మీద బీసీ జేఏసీ తోటి బీసీ కుల సంఘాలతోటి మందకిస్తన్న గారు సుదీర్ఘంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుల సంఘాలు బీసీ సంఘాలు జేఏసీ సమావేశం తర్వాత మీడియా ముందుకు ఈరోజు ఇప్పటికీ రావడం జరిగింది. మొదటి నుంచి బీసీ సమాజానికి అండగా ఉంటున్నటువంటి మందకిస్తన్న గారి యొక్క ఉద్యమాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము మద్దతు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. గతంలోనే బంద్ సందర్భంగా సెప్టెంబర్ 18న రాష్ట్ర బంద్ జరిగితే ఆ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కాకుండా ఇవాళ ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ ఆ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అది మానవీయ కోణం జరిగినటువంటి ఉద్యమాలు కానీ, సామాజిక వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాలు కానీ, ప్రాంతీయ దోపిడీ మీద ప్రాంతీయ వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాల్లో మొదటగా స్పందించేది మొదటగా ఈ సమాజానికి అణగారిన వర్గాల ప్రజలకు గుర్తొచ్చే పేరు మందకిస్తన్న మాదిగన్న. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో కృష్ణ గారి మద్దతుతోటి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.